హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరా తెలుగు డ్రామా వ్లాగ్స్. నేను మీకు ఈరోజు వెన్ ద ఫోన్ రింగ్స్ అనే డ్రామా పార్ట్ 7ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఈ డ్రామా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలాగే మీరు ముందు పార్ట్స్ చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్కి చిన్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది కదా, ఆ సీన్ని చూపిస్తారు. అప్పుడు మన హీరోయిన్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక వాళ్ళ మదర్ వచ్చేసి నువ్వు నీ వాయిస్ని త్యాగం చేయాల్సి ఉంటుంది అని చెప్తుంది. దానికి చిన్న హంజును కూడా ఓకే అని చెప్తుంది. ఇదంతా చూస్తున్నా మన పెద్ద హంజును ప్లీజ్ నువ్వు అలా చేయొద్దు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే తన ఫేస్ మీద లైట్స్ పడుతూ ఉంటాయి అన్నమాట. అది ఎవరో కాదు, మన హీరో హంజూన్ అని చెప్పి పిలుస్తుంటాడు. అప్పుడే మన హీరోయిన్ డ్రీమ్స్ నుంచి బయటకు వస్తుంది. సీయు, చిన్నప్పుడు టాంచి నన్ను ఎవరు పట్టించుకోలేదు అనుకున్నప్పుడు నువ్వు నన్ను గుర్తించావు. నేను భయపడినప్పుడు నువ్వు పరిగెత్తుకుంటా వచ్చి నన్ను కాపాడావు. నేను చెప్పకపోయినా, నేను హెల్ప్ అని అడగకపోయినా కూడా నువ్వు నాకు హెల్ప్ చేసావు అని చెప్పి తను పాస్ట్ని గుర్తు తెచ్చుకుంటుంది. అందులో మన హీరో డ్రింక్ చేసి ఉంటాడు కదా, అప్పుడు హీరోయిన్ అడుగుతుంది, చెప్పు నా మీద నీకున్న ట్రూ ఫీలింగ్స్ ఏంటి అంటే హీరో అంటాడు ఐ లైక్ యూ హంజూన్ అని చెప్పి అంటాడు. ఇదంతా గుర్తు తెచ్చుకొని మన హీరోయిన్ అంటుంది, నీ ఫీలింగ్స్ నువ్వు చెప్పగలిగావు, కానీ నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నానని చెప్పి నీకు చెప్పలేకనే ఉన్నాను అని చెప్పి అనుకుంటుంది. అలా హాస్పిటల్కి వెళ్ళాక హీరో నేను డాక్టర్ని పిలుచుకొని వస్తానని వెళ్తుంటే ప్లీజ్ వెళ్ళొద్దు అని చెప్పి నోరు తెరిచి చెప్తుందనమాట. దానికి మన హీరో షాక్ అయిపోయి ఓకే నేను ఇక్కడే ఉంటాను, నీకు ఇప్పుడు ఏం కాలేదు భయపడద్దు అని చెప్పి అంటాడు. తర్వాత హీరోయిన్ స్కానింగ్ కోసం వెళ్తూ ఉంటుంది. ఒకవేళ హీరోకి అనుమానం రాలేదా, ఖచ్చితంగా నేనే 406 అని తెలిసిపోయి ఉంటుంది. మరీ అంత అమాయకుడేం కాదు కదా హీరో. ఒకవేళ తెలుసుంటే ఎందుకని నన్ను ఇంకా అడగలేదు, ఓ నేను ఇప్పుడు పేషెంట్ని కదా, ఒక్కసారి డిశ్చార్జ్ అయిపోయినాక అడుగుతాడేమో అని చెప్పి ఇమాజిన్ చేసుకుంటుంది. హీరో తనకి డైవర్స్ ఇచ్చేసి 2 బిలియన్ పే చెయ్యి, 406 నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా, నిన్ను లైక్ చేస్తున్నా అన్నావు కదా, అదంతా నువ్వు మర్చిపోయిక అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా కూడా మన హీరోని గుర్తు తెచ్చుకొని భయపడిపోతూ ఉంటుంది. ఇదంతా కాదు, ఇంతకు ఆ ఫోన్ ఏమైంది అని చెప్పి అనుకుంటుంది. ఇక్కడ హీరోతో జిన్ చెప్తుంటాడు, సార్ ఆ పరిసరాల్లో ఎక్కడా కూడా కెమెరాస్ లేవు, అలాగే ఎవరు కూడా అనుమానాస్పదంగా కనిపించడం లేదు. హంజున్కి ఎలా ఉంది అంటే షీఈ్ ఫైన్, ఇప్పుడు చాలా బాగుంది అని చెప్పి హీరో అంటాడు. అప్పుడు జిన్ అంటాడు, సార్ ఎందుకని ఆ కిడ్నాపర్ హంజున్ని టార్గెట్ చేసి ఉంటారంటే బహుశా నా మీద టార్గెట్ చేయబోయి పొరపాటున హంజున్ని కింద వేశాడేమో అని చెప్పి హీరో అంటాడు. అంతేకాదు హీరోయిన్ గురించి ఎక్కడా కూడా బయట తెలియడానికి వీల్లేదు, చాలా కాంప్లికేటెడ్గా ఉంచు అంటే జిన్ కూడా ఓకే చెప్తాడు. సరే నేను చెప్పింది ఏమైంది అంటే మీరు చెప్పిందా సార్, నీ మొబైల్లో ట్రాకింగ్ సిస్టమ్ ఉంది, సో ఇదే ట్రాకింగ్ సిస్టమ్ని మనం రివర్స్ ఉపయోగించి వాళ్ళని కూడా మనం లొకేషన్ని ట్రాక్ చేయొచ్చు అని చెప్తాడు. చాలా మంచిది, సో వెంటనే కూడా నువ్వు ట్రాక్ చేసేసి ఎక్కడున్నాడో కనుక్కో అంటే ఓకే సార్ దీనికి ఇంకా 3 days టైం పడుతుంది అని చెప్తూ ఉంటాడు. హీరో కూడా ఓకే అలా అయితే అంటుంటాడు. ఆ తర్వాత తను తన ఫోన్ని తన బ్యాగ్లోనే పెట్టేస్తాడు. హీరోయిన్ రాగానే ఏంటి నువ్వు, నీ వాయిస్ ఇప్పుడు మూగపోయిందా, ఇంతకుముందు బాగానే మాట్లాడావు కదా అని చెప్పి తను ఎత్తుకొని తీసుకెళ్తూ అంటాడు. ఇది నాకు చాలా బాగా నచ్చింది, నీ హార్ట్ బీట్ వినడం ఎంత బాగుందో తెలుసా అని చెప్పి తన్ని బెడ్ మీద పండేస్తాడు. తనతో అంటాడు, చూడు నువ్వు మాట్లాడచ్చు, నీ గురించి నాకు అన్నీ తెలుసు, నువ్వు అనుకునే దానికన్నాను 406 అంటాడు. మన హీరోయిన్ షాక్, ఏంటి ఇలా అంటున్నాడని. అప్పుడు హీరో అంటాడు, ఆ 406 నేను లోయలోకి తోసాడని నేను అనుకోను, ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావని చెప్పి అతనే నాకు చెప్పాడు, సో నేను అతన్ని జైల్లో పడేయాలా లేక అతన్ని ఫర్గివ్ చేయాలా అంటుంటే మన హీరోయిన్ ఇక్కడ భయపడిపోతూ ఉంటుంది జైలు అనగానే. అప్పుడు హీరోయిన్ ఏదో చెప్పబోతుంటే చాలు, నేను ఇప్పుడు అడగాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి, బట్ నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, సో నువ్వు రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ప్రెసిడెంట్ని చూపిస్తారు. తను వచ్చేసి మీడియాలో చెప్తుంటాడు, ఎంతైనా నా ప్రియమైన సన్కి ఇలా జరగడాన్ని నేను అస్సలు ఒప్పుకోలేకపోయాను, ఇది ఒక యాక్సిడెంట్ అవ్వాలని నేను అనుకున్నాను, కానీ అది కాదే, ఎవరో పొలిటికల్లో నా మీద కక్ష కట్టి నా కొడుకు మీద ఇలా దాడి చేయాలనుకున్నారు, సో ఆ వ్యక్తి ఎవరైనా కూడా మేము ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకుంటాము, నా సన్కి ఏమీ కాకూడదు అని చెప్పి ఓ అని చెప్పి తన రాజకీయాల్లో గెలిచేటట్టుగా చెప్పుకుంటూ ఉంటాడు.
ఉంటాడు, డప్పు కొట్టుకుంటాడు అనమాట. కట్ చేస్తే మన హీరోకి ఈ విషయం తెలిసి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి, ఏంటి మీరు చాలా హెల్పే చేస్తున్నారే నాకు అంటుంటే, నీకు ఎలా ఉందంటే బాగానే ఉన్నాను, నీ దొంగ కన్నీళ్ళు చూసాక ఇంకా బాగా సెట్ అయిపోయానంటే, సర్లే ఇంకమైనా రైట్ ట్రాక్కి రా, నా ట్రాక్కి రా అంటే, చూడండి ఫాదర్ నేను రైట్ ట్రాక్ మీదే ఉన్నాను బట్ మీరు లేరు, సో మీరు అది గుర్తుపెట్టుకుంటే మంచిది. నా విషయాల్లో ఇంకోసారి కలగ చేసుకుంటే రివర్స్ కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుందంటే, కౌంటరా ఎవరు నువ్వు ఇస్తావా నాకు కౌంటర్ అంటుంటే, అవును ఫాదర్ ఇంకోసారి నా విషయాల్లో కలగ చేసుకుంటే నేనేం చేస్తానో నాకే తెలియదని వెళ్ళిపోతుంటే, అప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చి అంటాడు, ఏంటి నువ్వు మర్చిపోతున్నావా ఈ సీయూన్ అనే పేరు నీకు ఎలా వచ్చింది అని, కాబోయే ప్రెసిడెంట్కి కొడుకు అని ఈ బిరుదు ఎలా వచ్చింది అనుకుంటున్నావా అంటే, హీరో గుర్తు తెచ్చుకుంటాడు, వాళ్ళ మదర్ ఎప్పుడూ కూడా నా సన్ను ఇలాంటి బట్టలు ఇష్టపడు, నా సన్ను ఇలాంటి ఫుడ్ తినడు, నా సన్ను ఇలాంటి పుస్తకాలు చదవడు అని చెప్పి అంటుంటుంది. అప్పుడు మన హీరో అంటాడు, నేను అడిగాను మిమ్మల్ని ఆ పేరు నాకు ఇమ్మని, నేను అడిగాను మిమ్మల్ని ఆ స్టేటస్ నాకు ఇమ్మని, నేను ఇప్పుడే పీకల దాకా వచ్చాను, సో నన్ను ఇంకా ఫోర్స్ చేశారంటే ఎక్కడ కక్కిస్తానో నాకే తెలీదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ మదర్ హీరోయిన్ స్టెప్ సిస్టర్ ఇన్యాని కలుస్తుంది. తను వచ్చి అంటుంది, నువ్వు ఇప్పుడు వచ్చి ఏం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తావు, ముందే పొలిటికల్ టైం కానీ సో ఎటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయొద్దు అంటుంటే, తను అంటుంది, నేను ఇక్కడ క్రియేట్ చేయడానికి రాలేదు, నేను సీయుని యొక్క నిజస్వరూపాన్ని హంజున్కి తెలియజేయాలని వచ్చాను, తర్వాత తన డిసిషన్ ఏంటైనా కూడా తను హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్తే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇప్పుడు సీయున్ని హంజును చేత్తో ఆడిస్తుంది తెలుసా నీకు, నువ్వు ఎటువంటి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదులే అంటుంటే, అప్పుడు ఇన్యా అంటుంది, ఏంటి నాకు తెలీదు అనుకున్నావా, నువ్వే కదా నా మ్యారేజ్ని క్యాన్సిల్ చేయడానికి నాకు ఒక పేపర్ని పంపించావు అని చెప్తుంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు అటువంటి పేపర్ గురించి ఏమాత్రం తెలీదు అని చెప్పి వెళ్ళిపోతుంటే, మీకు సీఎన్ గురించి పూర్తిగా తెలీదు, అది నేను ఖచ్చితంగా చెప్తానంటే, సీఎన్ గురించా, అసలు నాకు తెలిసినంతగా నీకు కూడా ఏమీ తెలీదు అని చెప్పి వెళ్ళిపోతుంది. అసలు ఏం తెలుసు ఈమెకి సీఎన్ గురించి, ఇంకా ఏం తెలుసుకోవాలి నేను అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. చేస్తే మనకు యూరిని వూని చూపిస్తారు. వాళ్ళిద్దరూ కూడా కిడ్నాప్ అయిన ట్విన్ బ్రదర్ ఎక్కడున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు అని చెప్పి అతని డీటెయిల్స్ని కనుక్కోవాలని చూస్తారు. అతని పేరు వచ్చేసి జాంగ్ జిన్ యూన్ అనమాట. సో ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా, వీళ్ళంతా ఆలోచిస్తూ ఉంటారు ఎలా ఎక్కడ అని చెప్పి. అప్పుడు వచ్చేసి ఒక డ్రాగన్ సింబల్ని గీసి ఇది వాళ్ళకి సంబంధించింది అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే హీరోయిన్కి హీరో మెసేజ్ చేసి, తినడానికి ఏం ఎత్తుకొని రమ్మంటావంటే, హీరోయిన్ అంటుంది, ఏదైనా స్పైసీగా అంటే వద్దు నువ్వు స్పైసీ తినకూడదు, ఏదైనా సాల్టీగా అంటే వద్దు నువ్వు సాల్టీగా తినకూడదు, ఏదైనా స్వీట్గా అంటే వద్దు నువ్వు స్వీట్గా కూడా తినకూడదు, బ్లడ్ ప్రెషర్ వస్తుంది అని చెప్తాడు. సో ఏది అడిగినా కాదనే చెప్తున్నావు కదరా, నన్ను అడుగుతున్నావు ఏం తావాలని చెప్పి అంటూ, ఏం వద్దురా స్వామి నువ్వు జాగ్రత్తగా హాస్పిటల్ రా చాలు అని చెప్పి లాస్ట్లో మెసేజ్ పెడుతుంది. అలా మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ ఎత్తుకొని వస్తాడనమాట. సో నేను స్వీట్ అడిగావు కదా, ఫ్రూట్స్ అయితే బెటర్గా ఉంటుంది అని చెప్పి అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఫ్రూట్సా ఇవి ఇంకా వాష్ చేయలేదు కదా అని చెప్పి హీరో వైపు చూస్తుంది. అంటే ఏంటి నాకు చెప్తున్నావా వాష్ చేయమని నువ్వు ఇప్పుడు అంటే, హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. పాపం మన హీరోని ఆ ఫ్రూట్స్ అన్ని కూడా వాష్ చేసుకొని వచ్చి హీరోయిన్కి ఇస్తాడు. హీరోయిన్ అంటుంది, ఏంటి సామాన్లన్నీ ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావంటే, అరే నీతో పాటు ఎవరొక ఫ్యామిలీ మెంబర్ అయితే ఉండాలి కదా, సో నేను ఇక్కడే పనుకుంటానంటే, ఏంటి ఇక్కడ పనుకుంటావా అని అడుగుతుంది. అవును లాస్ట్ టైం కూడా మన ఇద్దరం ఒకే చోట పనుకున్నాం కదా, నీకు గుర్తులేదా అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఏంటి లాస్ట్ టైం మన ఇద్దరం ఒకే చోట పనుకున్నామా, సో ఇప్పుడు నువ్వు ఎక్కడ పనుకుంటావు, ఇక్కడ అక్కడ లేకపోతే ఇక్కడ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది హీరోయిన్. అప్పుడే హీరో వచ్చేసి పద షవర్ చేద్దామంటాడు. ఏంటి అంటుంది హీరోయిన్. ఏమీ లేదు, మన హీరో వచ్చేసి తనకి హెడ్ బాత్ చేపిస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా స్వీట్గా తన ఐస్ మీద ఏదో బురగ పడుతుందని దాన్ని క్లీన్ చేయడంలో తను కలలేకపోతుందేమో, ఓ సారీ ఇంకోసారి అలా చేయను అని చెప్పి స్వీట్గా మాట్లాడుతూ తనకి హెయిర్ డ్రైర్ పెడుతూ ఉంటాడు. హీరోయిన్ వచ్చేసి ఏంటి సడన్ చేంజ్ అంటుంటే, హీరో అంటాడు, ఏంటి సడన్ చేంజ్ ఏం లేదు, మామూలుగా అయితే ప్రతి ఒక్క భర్తలు కూడా వాళ్ళ భార్య దగ్గర ఇలాగే కదా ఉంటారు, సో నేనుంటే తప్పేంటి అని చెప్పి హీరో అంటూ ఉంటాడు. ఓరి నాయనో ఏంటి వీటిలో సడన్గా ఎంత మార్పు వచ్చింది అని చెప్పి హీరోయిన్
ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటుంది. తర్వాత తన్ని బెడ్ మీద పండేసి నువ్వు పనుకో, నేను షవర్ చేసి వస్తానని చెప్పి వస్తాడు. మన హీరోయిన్ నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. మన హీరో అలా దగ్గరగా వెళ్ళి రిమోట్ తీసుకుంటాడనమాట. మన హీరోయిన్ లేస్తుంది. ఏంటి నువ్వు ఇంకా పనుకోలేదా, సో పనుకో అని చెప్పి అంటుంది. నాయన నా హార్ట్ బీట్ ఇంత రేస్ అయింది, రిమోట్ కోసం వచ్చావా అని చెప్పి తన ఎక్స్ప్రెషన్ అనమాట. అలా తన సోఫాలో కూర్చోగానే నిజంగా నేను నిద్రపోగలనా, ఈరోజు నేను నిద్రపోయినట్టే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. రోజు నేను నిద్రపోయినట్టే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఊని చూపిస్తారు. తను అదే డ్రాగన్ సింబల్ని వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరైనా గుర్తుపడతారేమో చెప్పి అన్నీ కూడా ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ ఉంటాడనమాట. మన హీరో నిద్ర లేవగానే హీరో ఉండడు. సో తనకి కాల్ చేస్తుంది. హీరో వచ్చి మెసేజ్ పెడతాడు, నేను వేరే వాళ్ళ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను, నువ్వు పనుకో అని చెప్తాడు. సో మన హీరోయిన్ 9 అయిందని చెప్పి 406గా కాల్ చేస్తుంది. హీరో వచ్చి అంటాడు, చూడు నాకు ఎంత బాగుందో తెలుసా నువ్వు ఇలా ఫోన్ చేయడము, ఎంత బాగుందంటే ఎన్ని రోజులు మనం ఒకేసారి ఫోన్ మాట్లాడదాం, మీ ఫీలింగ్ చాలా బాగుంది అంటాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే, నాకు బాగా తెలుసు నీ గురించి అంటే, ఏం తెలుసు అంటుంది. ఏం తెలుసా, నువ్వు ఇప్పుడు 20 ఏజ్ నీకు, సో నువ్వు ఖచ్చితంగా ఒక అమ్మాయివే అంటుంటే, నీకెలా తెలుసు అంటే నీ వాయిస్ బట్టే తెలుస్తుంది. అవును నువ్వు చాలా అందంగా ఉంటావా అంటే, ఏంటి నువ్వు, నిన్ను బెదిరించే వాళ్ళు అందంగా ఉన్నారా లేదా అనేది నీకెందుకయ్యా బాబు అంటుంటే, అవునులే నీ వాయిస్ ఇంత స్వీట్గా ఉంది కదా, సో నువ్వు ఖచ్చితంగా ఒక పేరీలాగా ఎంత బాగుంటావు, ఎలాంటి బట్టలు వేసుకున్నావు, సర్లే నేనే ఇమాజిన్ చేసుకుంటాలే, మనకి ఒకరికొకరు తెలియదు కదా అని చెప్తుంటే హీరోయిన్ అంటుంది, ఏంటి ఇమాజినా అని చెప్పి తను దాచిపెట్టుకుంటూ ఉంటుంది. లేదు ఇంకా అంతవరకు అయితే వెళ్ళలేదు, ప్రస్తుతానికైతే కొంతవరకు ఊహించుకుంటున్నాలే అంటుంటే, చూడు నీకు మ్యారేజ్ అయింది మ్యామ్, నువ్వు ఎందుకు నాతో ఇప్పుడు ఫ్లర్ట్ చేస్తున్నావు అని అంటుంటే హీరో అంటాడు, ఏం పర్లేదులే, హంస నీ పాటికి నిద్రపోతూ ఉంటుంది, నువ్వు మాట్లాడలే అని చెప్పి అంటుంటాడు. హీరోయిన్ వచ్చేసి, ఈ ఎదవా చూడు ఎంత బాగా ఫ్లర్ట్ చేస్తున్నాడో, అరే నేను నిద్రపోయానంటాడా అని చెప్పి అనుకుంటుంటే హీరో అంటాడు, సర్లే మన ఇద్దరం నిదానంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాంలే, కానీ సో నువ్వు ఖచ్చితంగా నిన్ను కిడ్నాపర్ ఫోర్స్ చేస్తున్నారు కదా నిన్ను నాతో మాట్లాడడానికి, నువ్వు ఖచ్చితంగా హంసుని కిందికి తోయలేదు, తను ఎక్కడుందో కనుక్కోవడానికి నువ్వే హెల్ప్ చేశావు, సో మన ఇద్దరం ఒకటైపోయి అతను ఎలా ఉంటాడో చెప్పు, నేను అతన్ని పట్టుకుంటానని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. హీరోయిన్ కూడా ఓకే అని చెప్పి అతని డీటెయిల్స్ కూడా చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ తన సెలైడ్ బాటిల్ తీసుకొని వాకింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎదురుగా అక్కడ పేషెంట్స్ అందరూ కూడా ఒక డ్రామాను చూస్తుంటారు. అందులో కూడా మ్యారేజ్ అయిన వ్యక్తి తన భార్యని మోసం చేస్తాడు. ఇది చూసి మన హీరోయిన్కి హీరో 406తో ఫ్లర్ట్ చేస్తాడు కదా, ఆ సీనే గుర్తుకొస్తూ ఉంటుంది. అలా తన సెలైన్ బాటిల్ని పట్టుకుంటుంది. ముందుకు లాగడం చూస్తే వేరే ఆమెది అయి ఉంటుంది ఆ సెలైన్ బాటిల్. చూడండి కొంచెం చూసుకోండి అంటుంటే, సారీ మ్యామ్ అని చెప్పి తను అంటుంటుంది. అప్పుడే మనకి న్యూస్ చూపిస్తారు. అందులో యూరి చెప్తుంది, ఇప్పుడే మనకి స్పోక్ పర్సన్ రిపోర్ట్ ఇచ్చారు, ఇప్పుడు ఏదైతే తన క్లయింట్ విషయంలో జరిగిందో అది యాక్సిడెంట్ కాదంట, ఒక క్రిమినల్ చేసిన పని. ఇది సీఎన్ మీద దాడి చేయబోయి తన క్లయింట్ మీద దాడి చేసినట్టుగా ఇప్పుడే చెప్పారు. అలాగే అతని యొక్క ఫోటో ఇది, ఇతని కళ్ళు ఒకటి బ్లూ కలర్లో, ఇతని కళ్ళు ఒకటి బ్రౌన్ కలర్లో మెరుస్తూ ఉంటాయి. అలాగే ఇతను ఒక డిప్రెషన్ పర్సన్ అని చెప్తూ ఉంటుంది. అది చూసి మన హీరోని గుర్తు తెచ్చుకుంటుంది. మన హీరో చెప్పుంటాడు, అతను ఎలాంటి పెయిన్ అయితే నాకు ఇచ్చాడో అలాంటి పెయిన్నే కాదు హంజును ఎలాంటి పెయిన్ అయితే ఫీల్ అయిందో అలాంటి పెయిన్ అంతకన్నా రెండింతల పెయిన్ని నేను అతనికి ఇవ్వాలనుకుంటున్నాను, సో నువ్వు అతని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క డీటెయిల్స్ని నాకు చెప్పు అని ఉంటాడు. మన హీరోని కూడా ఇవన్నీ డీటెయిల్స్ హీరోకి చెప్పుంటుందన్నమాట. ఇదంతా కూడా ఇద్దరు వ్యక్తులు చూస్తుంటారు. ఒక వ్యక్తి కుర్చీలో కూర్చొని ఉంటాడు, మరొక వ్యక్తి వచ్చేసి మన కిడ్నాపరు. అది చూసి కోప్పడుతుంటే తనకి మెసేజ్ చేస్తాడు, నువ్వు ఎందుకని హంజుని కింద తోసేసావు, మన టార్గెట్ సీయున్ కదా అంటుంటే, హంజును తనకి డైవర్స్ ఇవ్వడం లేదు కదా అంటే, అయితే ఏంటి సీయునే కదా మన టార్గెట్, సో అతన్ని చంపాలి కానీ తిననేందుకు టార్గెట్ చేసామంటాడు. ఎందుకంటే తనకు కూడా తెలియాలి కదా, మనకు దగ్గరగా ఉన్న వ్యక్తిని కోల్పోతే ఎంత పెయిన్గా ఉంటుందో అతనికి తెలియాలని నేను ఇలా చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు.
అంతేకాదు నువ్వు ముందు అతని దగ్గర ఆ ఫోన్ లాగేసుకో అని చెప్పి అంటుంటే కిడ్నాపర్ వచ్చి అంటాడు, ఇదంతా నువ్వు చేసి అంతా నా మీద తోస్తున్నావారా నువ్వు అని చెప్పి తనకి మెసేజ్ చేస్తాడు. ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరై ఉంటారా అనేది ఇంతవరకు అయితే మనకు రివీల్ చేయలేదు. కట్ చేస్తే హీరో వెళ్ళేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు, మన ఫ్యామిలీ మెంబర్స్లోనూ ఎవరో ఉన్నారనుకున్నాను, బట్ మన ఫ్యామిలీ విషయాలు అన్నీ కూడా అతనికి తెలుసు అంటుంటే వాళ్ళ మదర్ అంటుంది, అన్ని విషయాలు తెలుసా, ఎంతవరకు తెలుసు అంటే అదేమో అనేది మాకు కూడా తెలీదు, మనకి చాలా సీక్రెట్సే ఉన్నాయి కదా, వాటన్నిటి గురించి తెలిసి ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటుంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చి అంటాడు, నాకు బాగా అర్థమైపోయింది, ఇది ఖచ్చితంగా వేరే పార్టీ వాళ్ళే చేసుంటారు, నాకు బాగా తెలుసు అని చెప్పి వాడు వాగుతూ ఉంటాడు. కట్ చేస్తే మన హీరోయిన్కి కిడ్నాపర్ మెసేజ్ చేస్తాడు, చూడు నేను ఒక విషయం చెప్తాను, నేను నిన్ను అక్కడి నుంచి తొయ్యలేదు, నన్ను నమ్ముతావా, పోనీలే నువ్వు నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి, ఇప్పుడు నువ్వు నా పార్టీ నుంచి వెళ్ళిపోయావు, సో నా ఫోన్ నాకు ఇచ్చేస్తే నేను డోర్ కాడే ఉన్నాను, వాకిల్ ఓపెన్ చేస్తున్నాను అంటాడు. దాంతో మన హీరోయిన్ పరిగెత్తుకుంటా వెళ్ళి డోర్ క్లోజ్ చేసి కీస్ వేసేస్తుంది అనమాట. మన హీరో తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి హంజున్ ఏమైంది అని చెప్తాడు. మన హీరోయిన్ అంతా ప్యానిక్లో ఉండడం చూసి వెంటనే కూడా డాక్టర్ని పిలుస్తాడు. బయట నించొని ఉంటే తన ఫ్రెండ్ కాల్ చేసి ఎందుకని నిన్ను నువ్వు రివీల్ చేసుకున్నావు, నీకు ఏదైనా ప్రాబ్లం అయితే అంటుంటే అదేం కాదు, నేను తప్ప ఇంకెవరూ లేదు ఈ పర్సన్కి, నేనే తనకి అండా దండా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. సరే ఏమైంది నీకు, ఎవరైనా వచ్చారా అంటే హీరోయిన్ మాట మార్చేస్తుంది, ఏంటి నువ్వు ఇంత స్ట్రెస్గా కనిపిస్తున్నావు అంటే కాసేపు అనుకుంటే సెట్ అయిపోతుందని లైట్లు ఆఫ్ చేస్తాడు. నీకు భయంగా లేదా అంటుంది హీరోయిన్. నాకా, ఎందుకు భయము, నీకు భయంగా ఉందా అంటే అలా కాదు, నీ గురించే కదా అందరూ మాట్లాడుకుంటున్నారు, గాసిప్స్ చెప్పుకుంటున్నారు, అయినా నీకు భయంగా లేదా అంటుంటే హీరో అంటాడు, సరే నీకు భయంగా ఉందా ఈ విషయంలో అంటే హీరోయిన్ అంటుంది. దాంతో మన హీరోయిన్ దగ్గరగా వెళ్ళి పనుకుంటాడు. తనతో అంటాడు, నాకు ఎటువంటి భయము లేదు, అలాగే నేను తీసుకున్న ఈ డిసిషన్ మీద ఎటువంటి రిగ్రెట్ కూడా లేదు, సో నువ్వు చాలా హ్యాపీగా పనుకోవచ్చు, స్వీట్ డ్రీమ్స్ అని చెప్పి తన భుజాన్ని తడుతూ ఉంటాడు. అలా కాసేపటి తర్వాత మన హీరోయిన్ కిడ్నాపర్ మొబైల్ తీసుకొని బయటికి వెళ్ళి హీరోకి కాల్ చేస్తుంది, చూడండి మీరు నన్ను ఎప్పుడు పట్టుకోబోతున్నారు, ఎంతైనా కూడా నేను కిడ్నాపర్కి హెల్ప్ చేశాను, అలాగే ఈ మొబైల్ని ఎప్పుడు తీసుకుంటున్నారు, ఇది ఒక విక్టమ్ కదా మీకు అంటుంటే హీరో అంటాడు, సరే అయితే నువ్వు నాకు ఆ మొబైల్ని ఎలా ఇస్తున్నావు, నా ఎదురుగా వస్తావా నువ్వు అంటాడు. వస్తున్నాను, నీకే దగ్గరగా వస్తున్నాను అని చెప్పి కట్ చేస్తుంది. వెళ్తూ అనుకుంటుంది, నాకు తెలుసు ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు ఎంతలా బ్రేక్ అవుతావో, నిజానికి ఇది ఒక ఎక్స్క్యూజే, నా మీద నాకే భయంగా ఉంది, నువ్వు నన్ను ఎక్కడ హేట్ చేస్తావు అని చెప్పి నేను ఏమైపోతానా అని చెప్పి, అయినా సరే నిన్ను ఒక్కడనే నేను ఇంకా సఫర్ కానివ్వను, సో ఖచ్చితంగా నీకు నిజం చెప్తానని వెళ్తుంది. అక్కడ హీరో ఉండడు, తనకి ఫోన్ చేసి చెప్తాడు అమ్యూజ్మెంట్ పార్క్కి రమ్మని చెప్పి. అక్కడికి వెళ్ళాక నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావంటే అవును ఈ పార్క్ స్టార్టింగ్లో వచ్చానని చెప్తుంది. అప్పుడు ఒక యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఈ ప్లేస్కి నేను రాకుండా మానేశాను, మా హౌస్లో బ్రాండ్ చేసేసారంటే హీరో అంటాడు, సరే నేను ఒక చెప్పిన ప్లేస్లో వెయిట్ చేయంటాడు. అక్కడ గుర్రబండి ఉండడంతో మన హీరోయిన్ దాని మీదకి ఎక్కి వెయిట్ చేస్తుంది. మళ్ళా కాల్ చేస్తే ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర వెయిట్ చేయమంటాడు. అక్కడికి వెళ్ళాక మన హీరోయిన్ ఐస్ క్రీమ్ తింటా వెయిట్ చేస్తుంది. అక్కడికి వెళ్ళాక మళ్ళా కాల్ చేస్తే ఎక్కడున్నా అంటే సరే ఎదురుగా టవర్ ఉంది కదా అక్కడికి రమ్మంటాడు. సో మన హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. ఏంటి ఇంత లేట్ చూస్తున్నావు, ఇదంతా ఎందుకు అంటే హీరో అంటాడు, నేను ఎన్నో రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నాను, సో అంత సులభంగా కలిస్తే ఎట్టా, హ్యాపీగా కలవాలి కదా అంటే అంత హోప్స్ పెట్టుకోవద్దు, నన్ను చూస్తే నువ్వు హార్ట్ బ్రేక్ అయిపోతావేమో, చాలా కోప్పడతావేమో అని చెప్పి అంటుంటుంది. అప్పుడు హీరో అంటాడు, ఐ స్వేర్ నేను నీ మీద కోప్పను, నిన్ను హేట్ చేయను హంజూన్ అని చెప్పి అంటాడు. దాంతో మన హీరోయిన్ తిరిగి అంటుంది, నీకు తెలుసా ఎప్పటి నుంచి కాదు తెలిసినా నువ్వు నన్ను అంటే ఏంటి నేను నిన్ను అంటాడు. నువ్వు నన్ను హేట్ చేయడం లేదా అంటే అప్పుడు హీరో అంటాడు, హంజూన్ నువ్వు చెప్పు నేను నిన్ను ఎలా హేట్ చేయాలని చెప్పి, అలాగే నువ్వే చెప్పు హంజూన్ నేను నిన్ను ప్రేమించకుండా ఎలా ఉండాలని చెప్పి తన దగ్గరగా వెళ్తాడు. దాంతో మన హీరోని ఏడుస్తూ ఉంటుంది. హీరో వెళ్ళేసి తన్ని సాఫ్ట్గా కిస్ చేస్తాడనమాట. ఆ కిస్సే కొంచెం పాజిటివ్ కిస్గా మారిపోతుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మన హీరోయిన్లు కపుల్స్ అయ్యారు కదా, సో వాళ్ళిద్దరూ కూడా ఎలా టైం స్పెండ్ చేస్తారనేది, అలాగే ఈ కిడ్నాపర్ నెక్స్ట్ స్టెప్ ఏంది, ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు మెసేజ్ చేసే వ్యక్తి అనేది చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.